మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి శివసేన చుట్టూ ఉత్కంఠత నెలకొంది. పార్టీ అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి రావడంతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. తిరుగుబాటు ఎంపీల వ్యవహారంపై పార్టీ దృష్టి సారించింది. శివసేనలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీల కదలికలను యూబీటీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఆపరేషన్ టైగర్ పేరుతో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో శివసేన ప్రతినిధులు లోక్సభ స్పీకర్ను అత్యవసరంగా కలిసి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. అసలైన శివసేనగా తమ పార్టీని గుర్తించాలని వారు స్పీకర్ను కోరారు. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తిరుగుబాటు ఎంపీలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ప్రజా తీర్పును, పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు అవసరమని యూబీటీ నేతలు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా